ఛానల్ శ్రీ స్టైల్స్. ఈరోజు వీడియో వచ్చేసి బ్రహ్మోత్సవాలలో రెండో రోజు అండి. ధ్వజారోహణం అనేది జరుగుతుంది ఇక్కడ. అసలు ధ్వజారోహణం అంటే ఏంటి, గరుడ ప్రసాదం తీసుకుంటే నిజంగా పిల్లలు పుడతారా, అవన్నీ కూడా నేను మీకు ఇక్కడ చెప్తానన్నమాట. అసలు బ్రహ్మోత్సవాలు అంటే ఏంటి అంటే, కళ్యాణాన్ని ప్రధానంగా చేసుకుని మనం జరుపుకునే మహోత్సవాన్ని బ్రహ్మోత్సవాలు అని అంటారండి. బ్రహ్మోత్సవాల్లో ముందుగా ఉత్సంగ్రహణము, అంకురార్పణ చేసిన తర్వాత ఈ ధ్వజారోహణం అనేది చేస్తారండి. ధ్వజ ఆరోహణము, ధ్వజారోహణము. ధ్వజ అంటే జెండా, ఆరోహణము అంటే పైకి పంపించడం. ధ్వజారోహణము అంటే జెండాని ఎగరవేయడం. ఈ జెండా పైన గరుత్మంతుడి చిత్రం అయితే ఉందండి. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా పెళ్లి జరుగుతుందనుకోండి, మనకి ఎంతో ఇష్టమైన ప్రియమైన బంధువులే కదా వెళ్ళి పిలిచేది అందరినీను. అలాగే స్వామివారికి అత్యంత ప్రియమైన ఆయన అనమాట ఈ గరుత్మంతుడు. అందుకే గరుత్మంతుడు వెళ్ళి అన్ని లోకాలకి కూడా వెళ్ళి ఈయన ఇక్కడ బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతున్నాయి, స్వామివారి కళ్యాణం అనేది ఉంది, మీరందరూ తప్పకుండా రావాలి అని చెప్పి ఈయన అన్ని లోకాలకి వెళ్ళి అందరినీ ఆహ్వానిస్తారటండి. దీనినే దేవతా ఆహ్వానము అని అంటారు. ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో గరుత్మంతుడికి అయితే పూజ చేసి గరుడ ప్రసాదాన్ని అయితే ఇస్తున్నారండి ఇక్కడ. ఈ గరుడ ప్రసాదాన్ని తీసుకుంటే పిల్లలు లేని వాళ్ళకి ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుందంట. అదేవిధంగా కళ్యాణం జరగని వాళ్ళకు కూడా వివాహం అనేది జరుగుతుంది. నిజంగా పిల్లలు పుడతారా ఈ గరుడ ప్రసాదం తింటే అని అంటే, మనం నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా పుడతారటండి. ఇంకా గురువుగారు గరుడ ప్రసాదం స్వీకరించిన తర్వాత ఏమేమి నియమాలు పాటించాలో కూడా వివరంగా చెప్పారు. అవేంటంటే, ఎవరికైనా చెడు అలవాట్లు ఉంటే అవి మానేసుకోవాలంట. ఒక 41 రోజు అయితే చాలా దీక్షగా ఉండాలని చెప్పారు. అంటే నిత్యం దీపారాధన చేసుకోవాలి, అలాగే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. అంటే మాంసం తినకూడదు అనమాట. రాముడికి కానీ కృష్ణుడు కానీ ప్రతిరోజు పూజ చేసుకుని పాలు పండ్లు నైవేద్యం పెట్టి వాటిని భుజించమన్నారండి. ఖచ్చితంగా 41 రోజు అయితే ఇంట్లో దీపారాధన చేయమన్నారు. గరుడ ప్రసాదం స్వీకరించిన తర్వాత ఆ 41 రోజే అని కాకుండా రోజు చేసుకుంటే చాలా మంచిదే అని చెప్పారనమాట. ఇదిగోండి చూసారా, ప్రసాదాన్ని ఈ విధంగా చేస్తున్నారనమాట. గరుడ ప్రసాదం అనమాట అండి ఇక్కడ. ఆయన చెప్పిన మాటలే నేను రికార్డ్ చేద్దామని అనుకున్నాను, కానీ మా పాప అయితే చాలా ఏడుస్తుందండి. పిల్లలు లేని వాళ్ళని ప్రసాదం తీసుకోవడానికి పిలిస్తే ఆయన, నేను ఒక్కళ్ళిద్దరు వెళ్తారేమో అనుకున్నాను, కానీ చాలామంది తీసుకున్నారండి గరుడ ప్రసాదాన్ని. పెళ్ళి కాని వారు కూడా కొంతమంది తీసుకున్నారు. ముందు వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత మాకైతే ప్రసాదాన్ని ఇచ్చారండి. ఇక్కడితో ధ్వజారోహణ కార్యక్రమం అనేది అయిపోయిందనమాట. నిన్న సాయంత్రం లైవ్ ఇచ్చాను కదండి, అదైతే దేవతా ఆహ్వానం. ఎవరైనా లైవ్లో చూడకపోయినట్లయితే వీడియో అయితే ఉందండి, మన ఛానల్లోనే చూడొచ్చు కావాలనుకుంటే. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఉంటుందండి. ఈరోజు సాయంత్రం 7 గంటలకి. లైవ్ కావాలి అనుకుంటే కనుక, ఎవరైనా చూసే మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక లైవ్ అని కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా లైవ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు, ఆయన చెప్తున్నారనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వచ్చారు ప్రసాదాన్ని తీసుకోవడానికి. పిల్లలు లేరంటండి, వాళ్ళకి నియమాలన్నీ చెప్తున్నారనమాట ప్రసాదం ఇస్తూను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్. కాదు,